అవర్ ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. ప్రెజెంట్ అయితే మన దగ్గర మన ఇద్దరి ప్రేమ కథ మూవీ టీం ఉన్నారు. యాక్చువల్లీ ఈ సినిమా April 25th రిలీజ్ అవ్వబోతోంది. మరి ఆ సినిమా ముచ్చట్లేంతో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందామా? నమస్తే అండి. బాగున్నారా? ఓకే, మన ఇద్దరి ప్రేమ కథ. యాక్చువల్లీ సినిమా ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. అంటే మన ఊర్లలో చూసేవి ఒక వీడియో వైరల్ అయింది అంటూ కొన్ని రకాల వ్యాఖ్యలు అవి మనం వింటూ ఉంటాం. ఆడపిల్లను బ్యాడ్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ స్టోరీ, ఎందుకు ఎంచుకున్నారు, ఎలా ప్రాసెస్ చేశారు, ఏంటి ఈ స్టోరీ అంతా? యాక్చువల్లీ ఇది ఒక రియల్ స్టోరీ అండి. రియల్ స్టోరీ? అవునండి, శ్రీకాకుళంలో జరిగింది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఒక లైన్ చేశాను. సో దాన్ని కథ చేసుకుని ఈరోజు సినిమా చేసి రిలీజ్కి రెడీ ఉన్నాను. ఓకే, అదే నాకు ఒక డౌట్ ఉంది. ట్రైలర్లోని చూసిన దాన్ని బట్టి ఏంటంటే మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు, మరి తినతో ఎందుకు రొమాన్స్ చేశారు? ఆ వీడియో వైరల్ అయింది, అది సినిమా చూడాలండి మీరు, అది సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే, అయితే అదే మెయిన్ ట్విస్ట్ అయితే. అవును. ఓకే మేడం, మీరు ఎలా అనిపించింది సార్తో వర్క్ చేయడం? చాలా బాగుండే, బట్ సార్తో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ టైం అయినా సరే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఓకే, కానీ మీది ఫస్ట్ సినిమా అంటే నమ్మలేకపోతున్నాం. అంటే ఆ ట్రైలర్ కట్ కావచ్చు, మొత్తం అంతా చాలా బాగుంది అనమాట. మీరే యాక్ట్ చేసి మీరే యాక్టర్ ప్రొడ్యూసర్ అంటగా? అవునండి. చాలా చాలా రిస్క్ అండి అలా చేయడము. అండ్ మోరోవర్ సినిమా గురించి చెప్పండి, మీ స్టోరీ ఏంటి, అదంతా ఏమన్నా చెప్తారా? ఈ మూవీలో బేసిక్గా అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా, మూవీ ఎందుకు చూడాలి అని. ఆబ్వియస్లీ ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ప్రెసెంట్ ఉన్న సొసైటీకి సోషల్ మీడియాలో జరుగుతున్న తెలిసి తెలియకుండా క్రియేట్ చేస్తున్న రూమర్స్ కానీ, తెలిసి తెలియకుండా ఎవరో ఏదో అనేయడం కానీ, వాళ్ళ పేరెంట్స్ కూడా అది తప్ప నిజమా అని తెలుసుకోకుండా పిల్లల్ని అనేయడం కానీ, ఇదంతా సినిమాలో కనిపించే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇది ఆ క్యారెక్టరైజేషన్లో వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటారు. ఓకే, సో ఎలా అనిపించింది ఈ స్టోరీని తీసుకొని మేక్ చేసేటప్పుడు? ఆ డిఫికల్టీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా క్లియర్ చేశారు? క్లియర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీం అండి, టీం వర్క్ ఉంది, చాలా బాగా సపోర్ట్ చేశారు, అందుకే సినిమా కంప్లీట్ చేయగలిగాం. సో ప్రాబ్లమ్స్ అనేవి బేసిక్గా ఉంటాయి. సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే అలా అయిపోయేది అనమాట. ఆ రోజే ప్రాబ్లం వచ్చేది, అప్పుడే సాల్వ్ చేసుకునేవాళ్ళం, వెంటనే షూట్ చేసేవాళ్ళం, అంతా క్లియర్ అయిపోయేది. ఓకే, మా సినిమా సాంగ్స్ గురించి అది కాస్త చెప్తారా? మ్యూజిక్ వచ్చేసి రియాన్, తను చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. సో లిరిక్స్ ప్రకాష్ శనిగరం అని, తను V6లో చేస్తాడు. ఓకే, V6లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తుంటాడు తీన్మాల వార్తలకి, తను రాశాడు, చాలా బాగుంటాయి. ఇంకొక వేరే అతను సుభాష్ అని ఉన్నాడు, తను కూడా రాశాడు. సో 3 సాంగ్స్ ఉంటాయి దీనిలో. ప్రకాష్ 2 రాశాడు, సుభాష్ 1 రాశాడు. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ శాండీ అద్దంకి, ఆయన కిల్లింగ్ వీరప్పన్, ఘాట్సే వీటికి చేశారు, చాలా బాగా ఇచ్చారు ఆయన. ఓకే, నైస్ నైస్. సో మేడం, ఎస్పెషల్లీ మీ రోల్ చూస్తే ఇంకా ప్రామిసింగ్గా ఉంది. అంటే నాకైతే చాలా నచ్చింది. మీ రోల్ గురించి ఏమైనా కాస్త చెప్తారా? ఒక కాలేజ్ స్టూడెంట్ చదువుకోమని కాలేజ్కి పంపిస్తే కాలేజ్కి వెళ్ళి రీల్స్ చేసుకోవడం, కాలేజ్ బంక్ కొట్టి తిరగడం, అంటే వాళ్ళకి తెలియకుండానే మిస్టేక్స్ చేయడం. టీనేజ్ లో మనం అందరం అదే చేస్తాం, మనకి అలవాటు అది, అంతే. ఇంకా కానీ జనరేషన్ పెరుగుతున్న కొద్దీ, మారుతున్న కొద్దీ ఆ తప్పులు పెద్ద పెద్ద తప్పులు అయిపోతున్నాయి. సో ఇది చూడడం వల్ల, మా మూవీ చూడడం వల్ల అలాంటి తప్పులు జరగకుండా, ఏమి చెయ్యకుండానే ఒక నిందలు మన మీదికి రాకుండా జాగ్రత్త పడతారు అనేది మా మూవీలో ఒక మంచి కాన్సెప్ట్ అది. సో ముఖ్యంగా టీనేజర్స్ ఖచ్చితంగా చూడవలసిన సినిమా అంటారు ఇది? అవునండి, పేరెంట్స్ కూడా చూసే సినిమా అండి టీనేజర్స్తో పాటు. సో ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసే సినిమా అండి ఇది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, ఎక్కడ వల్గారిటీ ఉండదు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఏముండవు, చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు సినిమా చూస్తున్నంతసేపు మీరు ఇన్వాల్వ్ అయిపోతారు, మీ క్యారెక్టర్స్ అక్కడ కనపడతాయి. సినిమాలా చూడరు, ఇది మన పక్కింటోడికో మనతో పాటు తిరిగేవాడికి ఒకటి జరిగింది కదా, వీళ్ళకి అదే కదా, మనం రోజు వింటుంటాం, అవన్నీ ఉంటాయండి. అవును, మనం బేసిక్గా పొద్దున్న లేవగానే మొబైల్ స్క్రోల్ చేస్తే చాలా అలా ఏదో ఒక న్యూస్లు వస్తూ ఉంటాయి. అందులోని ఈ వైరల్ వీడియోలు అయితే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అమ్మాయిల మీద అనగానే ఇట్లా ఇట్లా సెకండ్స్లో వైరల్ అయిపోతూ ఉంటాయి కదా.
మరి ఇలాంటి రియల్ స్టోరీని తీసేటప్పుడు మీకు కొంచెం ఓకే అనిపించిందా, అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని అనిపించిందా? నాకు అనిపించిందండి, ఎందుకంటే స్టోరీ అనుకొని సినిమా ఎప్పుడైతే తీస్తున్నామో అప్పుడే తెలుసండి నాకు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని. ఎందుకంటే ఇక్కడ మనం సినిమా చేయట్లేదు, ఒక ఒరిజినల్ క్యారెక్టర్స్ని అక్కడ ప్రజెంట్ చేశారు. అంటే మన చుట్టూ జరిగే రియల్ లైఫ్ని మీరు చూపిస్తున్నారు అంతే. మేడం, ఇలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు మరి మీకు ఎలా అనిపించింది? అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా పర్వాలేదా అని అనిపించిందా? యా, ఇది రియల్ స్టోరీ కాబట్టి ఫస్ట్ నాకు కూడా స్టోరీ విన్నప్పుడు ఓకే 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 అనిపించింది. బట్ స్టోరీ వింటుంటే సార్ నరేట్ చేసేటప్పుడు ఆ స్టోరీ వింటూనే నేను కనెక్ట్ అయిపోయా. ఇంకా 2 minutes కాదు కదా, 2 seconds కూడా నేను ఆలోచించలేదు స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి. వెంటనే ఓకే చెప్పేసి షూట్కి వెళ్ళిపోయాము మేము. ఓకే, చాలా పద్ధతిగా కూడా కనిపిస్తున్నారు మీరు ఆ సినిమాలోనే. తెలుగు అమ్మాయినా మీరు? ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఈ సినిమాలో చాలా మందిని చూసాను మెయిన్ లీడ్ కోసం. సో చూస్తే నాకేమనిపించిందంటే ఈ క్యారెక్టర్ మన పక్కింట్లో అమ్మాయి, మనతో పాటు తిరిగే ఒక అమ్మాయి, సో ఇలాంటి క్యారెక్టర్స్ కావాలని చెప్పి తను అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ మీరు చాలా మంచి పని చేశారని నేను అంట. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదండి, ఎప్పుడు వేరే వాళ్ళని తెచ్చి ఇప్పుడు సినిమాలో. నిజంగా మన తెలుగు వాళ్ళు చాలా ఆదరిస్తారు. సినిమా బాగుంటే, క్యారెక్టర్స్ బాగుంటే అసలు ఏ సినిమా ఏది అని చూడరు. తమిళ సినిమాలు కూడా చాలా ఆదరించి చాలా పెద్ద హిట్ చేసిన రోజులు ఉన్నాయి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మీ ఇద్దరి మధ్య రొమాన్స్ సీన్స్ ఏమైనా ఉంటాయా? అవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సినిమా చూడాలని మీరు మేబీ ఫస్ట్ తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, పాస్ట్ తనతో ఉండొచ్చు. చెప్పండి, స్టోరీ మొత్తం చెప్పండి. ఇంకా ఏదో మాకు చిన్న చెప్తున్నారు. ఓకే, అంటే ట్రైలర్ లో చూస్తే ఆయనకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఉన్నా కూడా మీతో ఉన్నారు. ఇది కాకుండా మళ్ళీ పాస్ట్ లో అంటే ఒక 2-3 మెయింటైన్ చేస్తారు. ఓకే, క్యారెక్టరైజేషన్ చెప్పుకోండి చెప్పుకోండి, ప్లే బాయ్ అని చెప్పండి, లేకపోతే సినిమాలో ప్లే బాయ్ ఏం కాదులేండి. ఓకే, సినిమా చాలా బాగుంటుందండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అలాంటివి ఏమి ఉండవు. సో మీరైతే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు చూసుకుంటారు సినిమాలో ప్రతి ఒక్కళ్ళు. ఓకే, అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీసే చూసారు, కానీ ఫ్యామిలీ కనెక్టివిటీ, ఫ్యామిలీ ఎమోషనల్ ఇందులో చూస్తారు మీరు ఈ మూవీలో. సో ట్రైలర్ చూస్తున్నట్లయితే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓకే మన పక్కింట్లో జరిగే కదా, మన వెనకింట్లో జరిగే కదా, మన వీధిలోనే ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాం. నాకైతే అలానే అనిపించింది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? ఉన్నారండి, బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? సో మీ ఫ్రెండ్తో పాటు మీరు ఎప్పుడైనా తనకు సపోర్ట్గా వెళ్ళారు ఎక్కడికైనా? వెళ్ళారు కదా, అవి కూడా చూస్తారు దీంట్లో. వెళ్ళానండి, నాకు ఇంచుమించుగా అలానే అనిపించింది. అంటే ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఎవరైతే సినిమా చూస్తారో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో అలా వెళ్తూ ఉంటారు, వాళ్ళు కూడా అలానే చేస్తూ ఉంటారేమో. సో మీరైతే మీ ఫ్రెండ్స్తోని, మీ కాలేజ్ ఫ్రెండ్స్తో, మీ బాయ్ ఫ్రెండ్స్తో, మీ గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళండి. మేబీ కొన్ని రకాల విషయాలు బయటపడతాయేమో. నిజంగా అంటే మన ఫ్రెండ్స్ ఎలా మోసం చేస్తారు, పేరెంట్స్ లేకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవరి సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుంది, ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని వాడు రోడ్డు మీద పడితే వాళ్ళ లైఫ్ ఏంటి, అన్నీ ఉంటాయండి దీంట్లో. ఎమోషన్ మీరు ఎక్కడ మీరు అంటే ఒక సినిమా చూస్తున్న ఫీల్ మీకు కలదు, మీ ఒరిజినల్ లైఫ్లో జరుగుతున్నట్టే ఫీల్ అవుతారు. ఓకే ఓకే, అడగకూడదు కానీ నేను అడుగుతాను. పర్లేదు. అంటే మీ రియల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ అంటే లైక్ ఎలా అంటే లైక్ మీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండి ఆయన మళ్ళీ వేరే అమ్మాయిలతో కనెక్ట్ అయ్యి అలాంటివి ఏమైనా చూసారా మీరు? చెప్పాలి ఆలోచిస్తున్నాను. అంటే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? టీనేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే. ఓకే, బట్ నేను అలా ఎప్పుడు ఎవరికి అంటారు యాజ్ ఎ ఫ్రెండ్ కి ఇంకో ఫ్రెండ్ గా వెళ్ళలేదు. ఓకే, నా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అన్నమాట. స్కూల్ కాలేజ్ వెళ్తే ఇల్లు అంతే. ఓకే, మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఎక్స్పీరియన్స్ తన లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయిన నేనైతే నా ఫ్రెండ్స్ తో చాలా మందితో వెళ్ళానండి. నా బైక్ మీద తీసుకెళ్లేవాళ్ళని వాళ్ళని. సో ఒకళ్ళని ఇద్దరిని తీసుకెళ్లేవాడిని, నలుగురం కూడా వెళ్ళేవాళ్ళం ఒక్కోసారి బైక్ మీద వెళ్ళేవాళ్ళం. అంతేకాకుండా ఏం లేవు, అలాంటివి ఏం లేవు ఇక్కడ. అలాంటివి ఏం లేవు.
అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారు కదా కాస్త యా అవి అవును, కూడా అంటే ఇది ఒక రియల్ లైఫ్ శ్రీకాకుళంలో జరిగింది. మాది ఆ లైన్ శ్రీకాకుళం అండి. అవునా, అయితే మాది మీకు రాజమండ్రి. తెలియాలండి మీరే, మాది తెలియాలి కదా మీకు మరే, ఆ. ఏంటి తెలియలేదు మరే? అంటే సినిమా చూస్తే ఓహో ఇదేనా అంటేనేమో నాకు తెలిసినంత వరకు. అవును. మ్మ్. మరి ఎలా ఉంది మొత్తం ప్రమోషన్స్ అది హడావిడి? ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. మా హీరోయిన్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకో అమ్మాయి కూడా ఉంది మౌనిక అని, తన సినిమా చూడాలని వెళ్ళిపోయింది కాకినాడ. ఓకే, తను అక్కడ అదే కాకినాడ. మీ సినిమాలో మీ గర్ల్ ఫ్రెండ్ కదా? యా, యా, అవునండి. ఓకే, ఆమె రాలేదు ఇప్పుడు. అవును, తను వెళ్ళారు. సో ప్రమోషన్స్ అయితే బాగా జరుగుతున్నాయి, అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము ఇది పబ్లిక్లోకి వెళ్ళి ప్రమోషన్ చేసామండి. పాంప్లెట్స్ మీరు చూసారు కదా, పాంప్లెట్స్ అన్ని ఇస్తూ సో పబ్లిక్లోకి వెళ్ళాము. సో అలా ఓకే బాగా రీచ్ వచ్చింది మాకు, ఓకే. మంచి మైలేజ్ అనుకోవచ్చు. అందరు ప్రేమించారు మమ్మల్ని. మైలేజ్ అనుకోవచ్చు, ప్రేమించారు, కానీ పాంప్లెట్స్ ఇచ్చేటప్పుడు వద్దొద్దు మాకొద్దు అంటే అంటే పాపం వాళ్ళు ఇంకేదో అనుకున్నారు. కాదు కాదు, విషయం ఏంటంటే మీరు మన రీసెంట్గా న్యూస్లో చూస్తుంటాం, రాజస్థాన్ వాళ్ళు ఒక బ్యాచ్ వచ్చి రోడ్డు మీదకి వెళ్ళిపోయి పాంప్లెట్స్ చూపించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కదా. అవునవునవును, ఐడియా వచ్చిందా? వచ్చింది. అదే బ్యాచ్ అనుకున్నారు వీళ్ళిద్దరు పోతుంటే. అంటే పాపం వాళ్ళకైనా తెలియదు కదండి, సడన్ గా అలా ఇచ్చేసరికి భయపడ్డారు. వీళ్ళు వెళ్ళిస్తున్నారు, చలో 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 అంటున్నారు వాళ్ళు, వీళ్ళు హిందీ వాళ్ళు అనుకొని హిందీ వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోబోయా అంటున్నారు, జావ్ జావ్ అంటున్నారు వాళ్ళు. అటు ఇటు కాకుండా అయిపోయింది. ఓకే మేడం, మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారండి. ఏంటి డిగ్రీ అయిపోయిందా లేకపోతే బీటెక్ అయిపోయిందా ఏంటి? అవి అడగకూడదు, బట్ అయినా చెప్తాను. నేను బీటెక్ ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్యూర్ ఇంకా ఉన్నాయి బ్యాక్లాగ్స్. కానీ బీటెక్ ఫెయిల్ అయినా పర్లేదు, ఈ సినిమా నాకు సక్సెస్ ఇచ్చింది, ఆ హ్యాపీనెస్ చాలు. మన వాళ్ళందరూ బీటెక్ ఫెయిల్ అయిన బ్యాచ్ అవునా కదా? చెప్పండి. మనం అదే బ్యాచ్ కదా? మీరు అదేనా? నేను కాదు, అయినా ఏం కాదు. కానీ మీరు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు? ఈజీగా ఒక 8 years అయిపోయింది. 8 years అలా కనిపించట్లేదా మీరు? నా 10th స్టాండర్డ్ అయిపోయినప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఓకే. అండ్ మోరోవర్ ఎందుకు అన్ని ఇయర్స్ పట్టింది, ఇంకా ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి కూడా దాక్కొని ఉన్నాను అంటే, లైక్ ట్రెడిషనల్ క్యారెక్టర్స్ వస్తేనే చేద్దాము, అలాంటి సీన్స్ ఉంటేనే మనం మూవీకి వెళ్దాము అన్నట్టుగా వెయిట్ చేశాను. అదే అలా ఒక 8 years అయిపోయి ఇది 9th year అనుకుంటా ఈజీలీ. ఈ ఇయర్లో నాకు సార్ దొరకడం అండ్ ఈ మూవీ చేయడం, మంచి సక్సెస్ రావడం నా అదృష్టం. సో ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కన్నా ఈ సినిమాలో క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుందంటారా? యా, ఆబ్వియస్లీ. బయట నన్ను చూస్తున్నట్టు మీరు స్క్రీన్ మీద కనిపించండి మీ ఎవరికి, అక్కడంతా డిఫరెంట్గా ఉంటుంది అసలు. నా క్యారెక్టరైజేషన్ కానీ ఓవరాల్ చూడడానికి పర్సనాలిటీ కానీ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం పల్లెటూరి నేపథ్యంలో జరిగే కథ అనే చూడగానే తెలుస్తుంది. మరి షూటింగ్ అది అంతా ఎక్కడ చేశారు? ఇది చీరాల, బాపట్ల, వేటపాలెం, సుబ్బయ్యపాలెం, సో బీచ్కి దగ్గరలో ఉంటుంది. నేను ఈ కథ అనుకున్నప్పుడు నాకు అక్కడైతే చాలా బాగుంటుందని వెళ్ళి లొకేషన్స్ అన్ని చూసుకొని అక్కడే చేసాం. ఆ ఊరు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓకే. సో అందుకే త్వరగా కంప్లీట్ చేసాం మూవీ. ఓకే. సో మీ డెబ్యూ మీరే ఇచ్చుకుంటున్నారా ఈ సినిమాతో? అవునండి. ఇంకా ఒక హీరోగా, ప్రొడ్యూసర్గా? యాక్చువల్లీ నేను హీరో అవ్వాలనుకోలేదండి ఎప్పుడు. మరి కొంతమందిని ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. సో ఒక కొత్త అబ్బాయిని అనుకొని చూసాము, సో వాడిది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా మా టీం అందరూ మీరే చేయండి బాగుంటుంది, మీ కథ కాబట్టి ప్రెజెంటేషన్ బాగుంటుంది చేయండి అన్నారు. అలాగే చేసేసాను అంతే. ఓకే. సో మీ కథకి మీరే న్యాయం చేశారు అయితే మొత్తానికి? అవును, 100% చేశాను. ఓకే. సో ఇంకా సినిమా గురించి ఇంకేం చెప్పదలుచుకున్నారు మీరు? యా, ఒక్క మాట జనాలకు చెప్పాలి అనుకుంటే మాత్రం మీ అందరికీ కనెక్ట్ అవుతుంది అంతే. హీరోని చూస్తున్నట్టు, హీరోయిన్ని చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ ఎక్కడ అనిపించదు. అరే ఇది నా ఫ్యామిలీ మెంబర్లో ఒక పాప, ఆర్ ఎల్స్ ఇది నేను, ఈ క్యారెక్టర్ నాదే అని ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఓకే సార్. నాకు యాక్చువల్లీ ఒక డౌట్ ఉంది. అంటే రియల్గా మన లైఫ్లో చూసుకున్నట్లయితే అలా మన సొంత వాళ్ళకే జరిగితే మనం చాలా అంటే చాలా రియాక్ట్ అవుతాం కదా. మరి ఇలాంటిది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మీ రిలేటివ్స్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు, ఏమైనా చూసారా? నేను చూశానండి, కొన్ని చూశాను, అందుకే సినిమా తీశాను. సో జనాలకి మెసేజ్ ఇవ్వాలనిపించిందా? ఖచ్చితంగా జనాలు మెసేజ్ అని చెప్పను, కానీ వాళ్ళకైతే అర్థమవుతుందండి వాళ్ళ లైఫ్ ఏం చేసాము, మనం ఏ తప్పు చేయకూడదు, ఏ తప్పు చేస్తే ఏమవుతుంది,
ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి లైఫ్లో చాలామంది ఫీల్ అవుతారు దీనివల్ల. తప్పు చేయకపోయినా కూడా శిక్ష అనుభవించాల్సి అలాంటి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు దీంట్లో. మన వల్ల ఒక లైఫ్ ఇలా అయిపోయింది, మనం ఇలా చేయకపోతే ఆ రోజు బాగుండేది అని ఫీల్ అవుతారు. ఓకే ఓకే. అండ్ మేడం, మీకు ఈ బీచ్ దగ్గర నియర్లో యాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ గాలి అనేది ఏదైతే ఉందో కొంచెం స్కిన్ అది ఖరాబ్ అవుతుంది కదా, మీకు మరి ఎలా చూడొచ్చు నేను ఇంకా అలానే ఉన్నాను, బ్లాక్ గా అయిపోయి. లైక్ ఏంటి అంటే ఫస్ట్ డే బీచ్ లో చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్ నెక్స్ట్ డే అమ్మా బీచ్ అని అయిపోయా. ఇంకా లైక్ ఆ ఎండ కానీ వస్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు మా వెహికల్స్ ఎక్కడో ఉంటాయి, బీచ్లో లోపల నడుచుకుంటే వెళ్ళాలి, 2 kilometers వెళ్ళాలి. పాపం మా టీం మొత్తం అన్నీ తీసుకుని నడుచుకుంటూ బీచ్లోకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి పెట్టి, హీరోయిన్ కూడా నడవాల్సిందే కదా, ఎవరైనా నడవాల్సిందే అక్కడ. పాపం నడిపించేవాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ షూట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ లంచ్ బ్రేక్లో అక్కడే ఏముండదు, మళ్ళీ రావాలి. చాలా ఇబ్బంది పడ్డాం. అబ్బా చాలా కష్టం, చాలా కష్టపడి తీసారు సినిమా అయితే. ఈవెన్ బోట్స్ లో కూడా తీసారు కదా, బోట్స్ మధ్యలో అవన్నీ ఎక్కి ఒక రకంగా కొంచెం భయం కూడా అనిపిస్తూ ఉంటుంది మేడం గారికి. చాలా కష్టపడ్డారు అయితే సినిమా కోసం. సినిమా కోసం కష్టపడినా సరే ఇష్టంగానే అనిపించింది, కానీ ప్రమోషన్స్ కోసం కష్టపడడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సినిమా కంటే ప్రమోషన్సే కష్టంగా ఉన్నాయా? యా అంటే మా రోడ్స్ మీద తిప్పుతున్నాం కదా, పబ్లిక్ లోకి రోడ్స్ మీద. అలా అమ్మాయిని రోడ్డు మీద అలా అవునండి, ఇప్పుడు లైఫ్ కావాలి కదా మనకు, మనం చేసిన ప్రోడక్ట్ కనీసం తెలియాలి కదా. నేను ఎవరికి తెలియదు ఇక్కడ, సో తెలియాలంటే చేయాలి కదా. మరి ఈ ప్రయత్నంలో కైండ్ ఆఫ్ డిఫరెంట్గా ఏమైనా చేశారా ప్రమోషన్స్లో? అంటే జనాలకి బాగా దగ్గర అయ్యేలాగా వెళ్తున్నామండి, వెళ్ళి చెప్తున్నాం మా మూవీ ఇలా చేసాము ఇలా అని. సో వాళ్ళందరూ మీరేంటి ఇలా వస్తున్నారు హీరో హీరోయిన్స్, మీరు మంచి యాడ్స్ వేస్తారు కదా, టీవీలో వస్తాయి కదా, అవి అంటే మా దగ్గర అంత బడ్జెట్ లేదని, సినిమా బాగుంటుంది మీరు చూడండి అని చెప్తే వాళ్ళు మాతో మాట్లాడి వాళ్ళు కొంతమంది టికెట్స్ కూడా బుక్ చేశారు ఈరోజు. వెరీ నైస్, బాగా అనిపిస్తుంది కదా. అవునవును, చాలా హ్యాపీ అనిపించింది. వేరే ఒక తనకి చెప్తే అతను వెంటనే బుక్ మై షోలో ఓపెన్ చేసి టికెట్ బుక్ చేసేసాడు, 2 tickets. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నిజంగానే, నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొందరు ఏంటంటే చిన్న సినిమాలే ఏం వెళ్ళి చూస్తాం, ఒకళ్ళు ఓటీటీలోకి వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ ఎందుకు చూడాలి అనే దానికి మీరు సమాధానం చెప్పండి. ఎందుకు చూడాలి అంటే, సినిమా అంటే హీరోయిజం సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అవును, కొన్ని సినిమాలు వస్తాయి మీతో మాట్లాడతాయి, మీతో పోట్లాడతాయి. ఎందుకంటే ఆ సినిమాలో నువ్వు లేవు కాబట్టి. కొన్ని సినిమాలు వస్తాయి నీతోనే మాట్లాడిస్తాయి, నిన్ను సినిమా దాకా తీసుకెళ్తాయి. అలాంటి సినిమానే మన ఇద్దరి ప్రేమ కథ. ఓకే, సో మన ఊరిలో మన పక్కనే జరిగే ప్రేమ కథ. అవును, మన ఇద్దరి ప్రేమ కథ. అవునండి, మన ఇద్దరి ప్రేమ కథ అంటే మా ఇద్దరి ప్రేమ కథ కదండి, వచ్చే చూసే వాళ్ళది నాది ప్రేమ కథ అనమాట. మీది ఇద్దరిది కాదులేండి, మీది ముగ్గురిది ఖచ్చితంగా. ఎందుకంటే ట్రైలర్లో చూస్తే మీరు ముగ్గురుతో లైక్ ఇద్దరితో ఉన్నారు కదా. సో ఇంకా మాట్లాడుకోవాలంటే మన ఇద్దరి ప్రేమ కథ అనే సినిమాకి అడగచ్చా, అంటే బడ్జెట్ అంతా అడగచ్చా? సో బడ్జెట్ అది ఎంత అయిందంటారు సుమారుగా? 1 crore అయిందండి, 1 crore పైన అయింది. 1 crore అయినా క్వాలిటీ చాలా బాగా కనిపిస్తుందండి. అంటే ఇక్కడ సినిమా ఎలా చేసామనేది కాదండి, సినిమా ఎంత బాగా వచ్చిందని చూస్తారు. క్వాలిటీ ఏముంది, ఈరోజు ఏం పెట్టి ఐఫోన్తో తీసినా చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ మనం ఎలా తీసామనేది చూస్తారు, కానీ సినిమాకి ఎంత అయిందని ఎవరు చూడరు. ఓకే, సో మీకు ఇంకా ఇంకా ఎలాంటి సినిమాలు తీయాలని ఉంది? నాకు మంచి స్టోరీస్ తీయాలని, యాక్షన్ ఉంది, మంచి డైరెక్టర్ అవ్వాలని. అవునండి. ఇంకా హీరోగా కంటిన్యూ చేస్తారా? నేను డైరెక్టర్ అవుతానండి. ఓకే, నేను ఈ సినిమాతో డైరెక్టరే, ఇంకా మళ్ళీ నాకు అంటే హీరోగా చేయడం ఇంట్రెస్ట్ ఏం లేదు, నాకు డైరెక్టర్ అవ్వాలనే నా డ్రీమ్. సో డైరెక్టర్ అయ్యాను, సో మంచి సినిమా చేస్తాను నెక్స్ట్. చేస్తారు కానీ హీరోయిన్ నీవనే పెట్టుకోండి. ఓకే, మా హీరోయిన్ ఖచ్చితంగా అంటే నెక్స్ట్ ఆ హీరోయిన్ అని డిసైడ్ అవ్వాలి, నా సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది. ఓకే మేడం, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మీరు? చెప్పాను కదా, అదే 8 years అయిపోయింది. 8 years నుంచి ఉన్నారు. అంటే వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ అలా చేశాను, కానీ చిన్న చిన్న మూవీస్లో, పెద్ద మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం. అంతకుముందు ఏ మూవీలో చేశారు? ఓం భీమ్ బుష్లో చేశాను. ఓకే, గట్టిగా చెప్పండి. ఓం భీమ్ బుష్లో చేశాను. అండ్
కన్నడ మూవీ కూడా ఒకటి చేశాను, ఓకే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, ఓకే మన పృథ్వీరాజ్ గారితో. ఓకే నైస్. దాని తర్వాత నెక్స్ట్ ఏ మూవీ చేశాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మన ఇద్దరి ప్రేమ కథ మూవీ అనేది April 25th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.